నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక అదిరిపోయే రెసిపీ అండి. నాకైతే చాలా చాలా ఇష్టము. ఏంటో తెలుసా అండి? పుదీనా పచ్చడి. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అలాగే మీకు ఈరోజు చేసి చూపెడతాను. మీరు కూడా నేర్చుకోండి. మీరు చేస్తారు పుదీనా పచ్చడి, ఎన్నో వెరైటీస్ ఉంది, కానీ ఇలా చేసి చూడండి ఒకసారి, అదిరిపోతుంది. సో ఈ పుదీనా పచ్చడి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటుందండి. ఒకసారి చూసుకోండి, నేనైతే రెడీగా పెట్టుకున్నాను. అన్ని రెడీగా పెట్టుకునేస్తాం అనుకోండి, ఇంగ్రీడియంట్స్ అంతా మనం ఈజీగా దాన్ని కుక్ చేసేయవచ్చు. కుకింగ్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. చాలా అదిరిపోయే, చాలా చాలా కమ్మని, చాలా చాలా రుచిగా ఉండే ఒక పుదీనా పచ్చడి కాంబినేషన్ ఫర్ అన్నము, చపాతి, రోటీ, పెరుగన్నము, ఇన్ కేస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా, ఉప్మా, పొంగల్ కూడా ఈ పుదీనా పచ్చడి సూపర్ డూపర్ కాంబినేషన్. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగంలో దిగేస్తాం, ఎలా చేయాలో చేస్తాం. ఓకేనా? ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను, ఎక్కువ వద్దండి. ఏమండి, ఆయిల్ హీట్ అవుతుంది. యాక్చువల్గా ఫ్రైయింగ్ ప్రాసెస్ 2 డిఫరెంట్ కేటగిరీస్ చేస్తాను, కాబట్టి మీరు కొద్దిగా గమనించండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఇదే ప్రొసీజర్స్లో చేయండి, సరేనా? ఫస్ట్ మెంతులు 1/2 స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే ఈరోజు నేను చేసే పుదీనా పచ్చడి ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నాను. చూడండి ఎంత బౌల్ నిండుకుంది, బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో దీనికి సరిపడా అదర్ ఇంగ్రీడియంట్స్ నేను యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇంచుమించు ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మెంతులు ఒక 1/2 స్పూన్. ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇది చూడండి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూను, ఇంగువ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మనము బాగా ఫ్రై చేయాలి. రంగు మారి మంచి గుమగుమ వాసన వచ్చేస్తుందండి ఈ పప్పులన్నీ ధనియాలతో పాటు. సో ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఇక చూడండి, మన పప్పులు ధనియాలంతా బాగా రంగు మారి మంచి గుమగుమలాడుతుంది. ఈ టైంలో అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అల్లము ఒక 1.5 ఇంచ్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్న ముక్కలు అందులో యాడ్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక 15 నంబర్స్ ఉంది, యాడ్ చేసుకున్నాను. కొబ్బరి ముక్కలు సన్న కట్ చేసుకుంది ఒక 1/2 కప్ తీసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తాము. అదేంటో పుదీనా పచ్చడి మేము ఇలాగే చేస్తామండి, మీలో చాలా మందిలో డిఫరెంట్గా చేస్తారేమో. యాక్చువల్గా ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాము, ఈరోజు ఆనియన్స్ నేను యాడ్ చేయలేదు. ఏమండి, కొబ్బరి వెల్లుల్లి వేసినాక ఎక్కువ ఫ్రై చేయాల్సిన పని లేదండి. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు 10 నంబర్స్ ఉంది, నేను 2 కారం వేస్తాను, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తానండి. అది నా స్టైల్ అనమాట. కొద్దిగా రుచి ఎక్కువ ఉంటుంది, కారం చూసుకొని మీరు యాడ్ చేసుకోండి అండి. మంచి గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు నేను ఇవన్నీ ప్లేట్లో తీసుకొని వస్తున్నాను. ఆయిల్ లేకుండా ప్లేట్లో తీసుకుని వస్తాము. ఏమండి, పప్పులన్నీ ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్, అదే ఆయిల్లో మనము కొద్దిగా ఆయిల్ ఉంది చూడండి, ఇంకా ఆయిల్ అక్కర్లేదు మనకు. అదే ఆయిల్లో ఆల్మోస్ట్ ఒక 12 పచ్చిమిరపకాయలు అండి, 1/2 కట్ చేసుకున్నాను, దాన్ని వేసుకొని మగ్గనిస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై అయిందంటే ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది, అది పచ్చడికి చాలా చాలా రుచి యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను టొమాటోస్ 2 నంబర్స్ కట్ చేసుకున్నాను, మీడియం సైజు, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే చింతపండు, ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకున్నాను, బాగా క్లీన్గా వాష్ చేసుకొని అందులో నారని తీసాను. చింతపండు ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. బాగా స్టిక్కీ అయిపోయింది కాబట్టి తీసుకుంటున్నట్టు వాటర్ వేసి బాగా క్లీన్గా కడిగేస్తాను ఆల్రెడీ. ఇది చూడండి, పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు రుచిగా సరిపడా వేసుకోవాలి. ఇది చూడండి, ఉప్పు వేసిన తర్వాత మనము ఇవన్నీ బాగా మగ్గనిస్తాము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. ఇది చూడండి, టొమాటోస్ పసుపు కలిసి కుక్ అయ్యేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది. సో బాగా మనము టొమాటోస్ మగ్గనియాలి. ఇదిగో చూడండి, టొమాటోస్ అంతా బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం హీరో ఆఫ్ ద రెసిపీ ఈ పుదీనా. ఆల్రెడీ బాగా క్లీన్గా వాష్ చేసుకున్నానండి, పెద్ద కట్టు పుదీనా చూసారా, 3 టైమ్స్ వేసాను నేను, ఫుల్ హ్యాండ్ ఇలా వేసుకోవాలండి. పుదీనా ఎక్కువ ఉంది అనుకోకండి, అది బాగా షింక్ అయిపోతుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలిపేస్తాము. ఇక చూసారండి, మన పుదీనా బాగా కుక్ అయి కలిసిపోయింది.
ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేస్తాము. కొద్దిగా గ్రేవీగానే ఉంది, వాటర్ కంటెంట్ ఉంది, ఉన్నా పర్లేదు. కూల్ డౌన్ అవని అంతలోపు మన పప్పులన్నీ బాగా కూల్ డౌన్ అయిపోయింది. ఫస్ట్ దీన్ని మిక్సీలో మనము గ్రైండ్ చేసుకుంటాము. ఇంకా చూడండి, మన పప్పు అంతా బాగా గ్రైండ్ అయిపోయింది, చూసారా? ఎస్. ఏమండి, మన పుదీనా, టొమాటో, పచ్చిమిరపకాయలు బాగా కూల్ డౌన్ అయింది. ఇప్పుడు సేమ్ జార్లోనే ఇవి యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకుంటాము. మనం ఆల్రెడీ పప్పులు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, కోర్సుగా గ్రైండ్ చేస్తాము. అప్పుడు పచ్చడి సూపర్గా వస్తుంది. ఏమండి, మన పచ్చడి గ్రైండ్ అయింది. ఇక చూడండి, వా, వాటర్ యాడ్ చేయకుండా చేసిన పచ్చడి అన్నమాట. చూడండి, ఎంతో గుమగుమలాడే రుచిగా ఉండే పుదీనా పచ్చడి మన విజయ్ చేతి రుచులు రెడీ అయింది. ఏమండి, గుమగుమలాడే పుదీనా పచ్చడి మన విజయ్ చేతి రుచులు రెడీ అయింది. దీనికి ఒక మంచి తాలింపు పెట్టుకుంటాము. ఇప్పుడు నేను అందులో తిరగమా దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర. ఏమండి, వెల్లుల్లిపాయలు ఒక 4 క్రష్ చేసేస్తాను. ఈ తాలింపులో మంచి గుమగుమలాడుతుంది. ఆవాలు, జీలకర్ర అంతా ఫ్రై అవుతుంది. చూడండి, ఇలా వేసి దాని తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, ఎక్కువ వద్దు, దాన్ని కూడా ఇలా గిల్లి అందరికి వేసేసి మంచిగా తాలింపు పెట్టుకుంటాము. సూపర్ డూపర్గా ఉందండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్నగా సెంటర్లో యాడ్ చేసుకుంటానండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం బాగుందో చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేస్తాము. వాటర్ యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు కొద్దిగా పల్స్గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటే కూడా మనకు ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10-15 డేస్ ఉంటుందండి. ఇప్పుడు గుమగుమలాడే యమ్మీ ఘాటైన మీ పుదీనా పచ్చడి రెడీ అయింది. బాగుందా? బాగుంటే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఏమండి, వేడి వేడి అన్నము ఈ పుదీనా పచ్చడికి ఎలా ఉంటుందంటే బాబ్బా సూపర్గా ఉంటుందండి. మీరు చూడండి, పుదీనా పచ్చడి ఇలా వేసుకొని ఇందులో నెయ్యి పెట్టుకొని కొద్దిగా ఇలా బాగా కలుపుకొని నోరు ఊరిపోతుంది కదండి. సూపర్ డూపర్ అండి, అదిరిపోయింది. ఇలాంటి పుదీనా పచ్చడి ఉండింది అనుకోండి, ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినచ్చు. చాలా రిఫ్రెషింగ్గా ఉంది, జీర్ణం చాలా మంచిది, హెల్దీ చట్నీ ఇది. ఎందుకంటే ఇందులో ఇంగువ, ధనియాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, పుదీనా, బాబ్బా చాలా బాగుంది. పప్పులు వేసాం కాబట్టి ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. ఇందులో పెసలు చేశారు. పెసలు పక్కకు పెట్టుకొని ఇలా తిన్నామనుకోండి, నో వర్డ్స్ రియల్లీ. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ పెట్టండి మన విజయ్ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్లో, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.